హలో. డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అనే ఒక వార్ జరుగుతుంది కదా. ఈ వార్ అనేది పర్సనలైజ్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు? అసలు సినిమా పుట్టిందే సింగిల్ స్క్రీన్తో, అంతే కదా. సో నేనైతే సింగిల్ స్క్రీన్కే సపోర్ట్ చేస్తాను. ఎప్పుడు కూడాను రామ్ చరణ్ సినిమాలు వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఇంతకు ముందులాగా ఇప్పుడు సినిమా థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఆంధ్రాలో మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్లు అన్నీ కలిపి ఒక 1100 వరకు ఉంటాయి. తెలంగాణలో అయితే అందులో సగం కూడా లేవు, 500 ఉన్నాయి. ఈ 500 కూడా హైదరాబాద్లోనే 250 వరకు ఉన్నాయి. సో వీళ్ళు ఇట్లా కొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలమ్మా. 100 కోట్లు అంటే ఎక్కడి నుండి తెచ్చిస్తారు ప్రొడ్యూసర్స్ కూడాను. ఈ ప్రాబ్లం అంతా వస్తుంది హీరోల యొక్క రెమ్యూనరేషన్ వల్లనే. వాళ్ళు తగ్గించుకుంటే ఈ కొట్లాట్లు ఉండవు. డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఇట్లా కొట్లాట్లు అనేవి ఉండవు. ఎనీవే, ఇట్లా తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది, మీ అందరికీ తెలుసు. మొన్ననే RRR సినిమాకి ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా వచ్చినాయి. సో ఇంగ్లీష్ సినిమాలతో, హిందీ సినిమాలతో మన తెలుగు సినిమా పోటీ పడుతున్నటువంటి ఈ సందర్భాన ఇలా డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఇదైతే రాజకీయమని నేను అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా రాజకీయం అనుకుంటున్నారు? ఎక్కడ ఇన్వాల్వ్ అయింది రాజకీయం ఇందులో? మెగా ఫ్యామిలీ అంటే పడక ఇలా చేస్తున్నారు కుట్రలు. పెద్ద సినిమా చూస్తే ఎన్నాళ్ళు లేదు, ఇంకా June 4th రిలీజ్ అంటున్నారు. ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు జరగలేదు. ఖచ్చితంగా ఇది పాలిటిక్స్ అని నేను అనుకుంటున్నాను. ఇందులో మరి వైఎస్ఆర్సీపీ పాత్ర కూడా ఉందని నేనైతే డౌట్ పడుతున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ సినిమాలు, చిరంజీవి సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు అంటే అస్సలు పడవు, గిట్టదు అన్నట్టు. డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అని ఒక వార్ జరుగుతుంది కదా. ఒకరి నుంచి ఒకరు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా తీసుకోవడం జరుగుతుంది. అసలు సింగిల్ స్క్రీన్స్కి చోటు లేదా అని చెప్పేసి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లో వన్ ఆఫ్ ది అరవింద్ నారంగ్ చెప్పడం జరుగుతుంది. దానికి ధీటుగా నాగవంశీ కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఏమంటారు, అసలు సింగిల్ థియేటర్స్ పరిస్థితి ఎలా ఉందంటారు? సింగిల్ థియేటర్ల పరిస్థితి అయితే కొంచెం అధ్వానంగానే ఉందమ్మా, వాస్తవాన్ని చెప్పాలంటే. ఇది వీళ్ళు ఏషియన్ నారంగ్ గారు లేకపోతే నాగవంశీ మాట్లాడిన మాటలు ఎలాగంటే ఆధిపత్యం. వాళ్ళు యాక్చువల్గా వీళ్ళకి ఏమిటంటే మల్టీప్లెక్స్లో ఉన్నాయి, సింగిల్ థియేటర్స్ ఉన్నాయి ఏషియన్ వాళ్ళకి. అలాగే ఇప్పుడు వీళ్ళకి నాగవంశీ గారికి కూడా కొన్ని ఓన్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే అడాప్టెడ్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఆల్రెడీ దిల్ రాజు గారు ఎంత ఇదయ్యి ఆక్యుపై చేసుకున్న, నాగవంశీ కూడా నెక్స్ట్ లిస్ట్లో ఉన్నాడు. అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, నెక్స్ట్ 4th పిల్లర్గా నాగవంశీ ఉన్నాడు. ఆయన కొంచెం పెద్ద నిర్మాతగా ఎదుగుతున్నాడు. కొన్ని థియేటర్లు కూడా ఆక్యుపై చేసుకుని ఉన్నాడు. సరే, ఏదేమైనా ఏంటంటే సింగిల్ థియేటర్లకు ఉన్న పరిస్థితి ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంది చెప్పాలంటే. అది ఎలాగా, ఇప్పుడు సపోజ్ మల్టీప్లెక్స్ అనుకోమా, 2-3 సినిమాలు ఇదవుతే ఏదో షాపింగ్ మాల్ కింద ఉంటుంది, సరదాగా అమ్యూజ్మెంట్గా వెళ్ళే ఫ్యామిలీస్ కూడా కొంతమంది వెళ్ళి సరదాగా ఏదైనా తినేద్దాం, వీళ్ళని బట్టి సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సింగిల్ థియేటర్కి ఏంటంటే ఓన్లీ టార్గెట్ సినిమా చూడడానికే రావాలి. సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు, అంటే సినిమా మంచిదైతేనే వస్తున్నారు. చిన్న సినిమాకి కూడా కొంతమంది రావట్లే. ఒక పెద్ద లేకపోతే మహేష్ బాబు గారు లేకపోతే ఇలా పెద్ద పెద్ద హీరోలకు వస్తున్నారు తప్ప చిన్న హీరోలకి ఏంటంటే అంతగా ఆదరణ లేదు. దానివల్ల ఏంటంటే సింగిల్ థియేటర్లు కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్ని కూడా కొంచెం బాగా చేసుకునేలాగా సింగిల్ థియేటర్లు కూడా అభివృద్ధి చెందితే కొంచెం, అంటే పెద్ద సినిమాలు కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా సరే వాళ్ళు ఆధిపత్యంగా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం తప్ప అల్టిమేట్గా ఏషియన్ నారంగ్ గారు వీళ్ళందరూ థియేటర్లు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక రేపు సపోజ్ పెద్ద వచ్చిందనుకోండి, పెద్దకి వస్తే అందరూ కలిసిపోతారు. దిల్ రాజు గారు కలిసిపోతారు, ఏషియన్ నారంగ్ గారు కలిసిపోతారు, లేకపోతే నాగవంశీ కలిసిపోతారు. అందరూ కలిసే థియేటర్లు ఇవ్వాలి. ఆ విధంగా ఏంటంటే అందరూ ఒకటే. కానీ ఏంటంటే పబ్లిక్లో కొన్ని వివాదాల్లో మాట్లాడాలి కాబట్టి కొన్ని విషయాల మీద ఒకళ్ళొకళ్ళు ఏకీపించరు కాబట్టి అలా మాట్లాడడం అంతే. అల్టిమేట్గా వాళ్ళంతా ఒకటే. నమస్కారం అండి. డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్లో మెయిన్ పాయింట్ వచ్చేసి సింగిల్ స్క్రీన్స్ వర్సెస్ మల్టీప్లెక్స్లు అని అంటున్నారు. మరి సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు ఈ రోజున? నన్ను అడిగితే ఒక సలహా చెప్తాను. డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి కాకుండా ఓ మంచి సలహా చెప్పిన, ఎక్కువ సినిమాలు చేయండి, తక్కువ బడ్జెట్తో, తక్కువ రేట్లతో సినిమా రిలీజ్ చేయండి. అందరూ ఆనందంగా చూస్తారు, సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. ఈ పెద్ద పెద్ద సంవత్సరానికి 2 సంవత్సరాలకు సినిమా తీయడం, పెద్ద పెద్ద పారితోషికం తీసుకోవడం, అందువల్ల జనాలు నష్టపోతున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏమైపోయిందంటే థియేటర్లు నడపలేక
అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అంతా రోడ్డున పడ్డారు. ఇలాంటి పనులు చేయకండి. మీరు ఎక్కువ సినిమాలు చేయండి, తక్కువ బడ్జెట్తో చేయండి, మీరు తక్కువ పారితోషికం తీసుకోండి, ఖచ్చితంగా సినిమాని బతికించండి. ఈవేళ మన పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఈవేళ మన సినిమా అంటే, తెలుగు సినిమా అంటే బాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. అంత గొప్ప చరిత్ర గల సినిమాలు తీస్తున్నారు. ఓకే, అది కాదంట్లా, కానీ చిన్న సినిమాలు కూడా చేయండి. సంవత్సరానికి ఒక 4 సినిమాలు 5 సినిమాలు ఒక్కొక్కరు చేయగలిగితే ఇండస్ట్రీ బతుకుతుంది. ఫస్ట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వర్కర్స్ బతుకుతారు. అంతేగాని మీరు 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒక సినిమా తీయడం, 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు మీరే పారితోషికం తీసుకోవడం, దానివల్ల పని లేకపోవడం, ఏవేవో సినిమాల మధ్యలో వచ్చి సినిమా ఇండస్ట్రీ భ్రష్టు పట్టిపోతుంది. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా ఖచ్చితంగా ఎక్కువ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్లది ప్రొడ్యూసర్లది ఏ రకం టీ కప్పులో తుఫాన్ లాంటి సమస్య తప్ప పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా అందరూ బాగుండాలంటే ఎక్కువ సినిమాలు చేయండి. డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అనే ఒక వార్ జరుగుతుంది కదా, మరి ఎవరిది కరెక్ట్ అంటారు? నేనైతే డిస్ట్రిబ్యూటర్ సైడే ఉంటానండి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ సైడ్ అంటే, ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు 10 సినిమాలు పెడితే ఎంతైనా 5 సినిమాలు వస్తాయని చెప్పి వాళ్ళకి క్లియర్ అర్థమైపోతుంది. సినిమా స్టోరీ విన్నప్పుడు, ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే హీరో పలానా వాడు హీరోయిన్ పలానా వాళ్ళు అన్నప్పుడు ప్రొడ్యూసర్ అనేది ఒక గ్యారంటీ ఏర్పడిపోతుంది. కానీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరిని చూసుకుంటారు, ప్రివ్యూ అనేది చూస్తారు. ఆ ప్రివ్యూ అనేది కరెక్ట్గా వస్తుందా అని చెప్పి వాళ్ళకి ఐడియా ఉండదు. సరిగ్గా గెస్ట్ చేసే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. సరే, నలుగురు చెప్పిండు, ఈ డైరెక్టర్ చెప్పింది, ఆ డైరెక్టర్ చెప్పింది, ఈ ప్రొడ్యూసర్ చెప్పింది, ఆయన చెప్పింది అని చెప్పి రివ్యూ చూసుకొని సరే అని చెప్పి కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత పెద్ద పెద్ద హీరోలు కూడా ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, నష్టపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏదున్నా కానీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ ఉండాలి. డిస్ట్రిబ్యూటర్స్కు లాభం అయ్యేటట్టు చూడాలి. అలా లాభం అయ్యేటట్టు చూస్తేనే ఈవెన్ మధ్యతరగతి వాడు కూడా డిస్ట్రిబ్యూటర్ని నమ్ముకొని సినిమా టాకీస్కి తీసుకొస్తాడు. పెద్ద హీరోలను చూస్తాడు, కానీ లాభం చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్స్కే ఖచ్చితంగా. అంటే ఇదంతా కూడా పెద్ద సినిమాకి అడ్డొచ్చే విధంగా కనిపిస్తుంది. ఓన్లీ మెగా ఫ్యామిలీ సినిమాస్ వచ్చినప్పుడే ఇలాంటి తీసుకొని వస్తారు తెరపైకి అని చెప్పేసి అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? మీరు అన్నట్టుగా మేబీ మెగా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడే ఇటువంటి ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయేమో, కానీ దానివల్ల మెగా ఫ్యామిలీకి కానీ మెయిన్ ఇప్పుడు పెద్ద సినిమాకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే పెద్ద సినిమా అనేది వరల్డ్ వైడ్ మూవీ. అది ఆయన ఆస్కార్ గురించి చూస్తున్నారు. అంటే హాలీవుడ్ లెవెల్ అయినది. హాలీవుడ్ లెవెల్ వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు తెలుగు ఇండస్ట్రీలో కూడా వస్తే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు సంతోషపడతారు. తెలుగు ప్రజలు అనే వాళ్ళు చూసి సంతోషిస్తారు. వీళ్ళు లేకపోయినా కానీ ఆ కలెక్షన్స్ అని చెప్పేసి ఆయన మినిమం ఫస్ట్ డే నాడు 200 కోట్లు టచ్ అవుతుందా లేదా, అది టార్గెట్ అయినది. దానికి ఓ 10 సినిమా టాకీస్ రావట్లేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఏదైనా చిన్న సినిమా టాకీస్, చిన్న రిలీజ్ చేసే వాళ్ళ గురించి ఆలోచించాల్సిందే. ప్రొడ్యూసర్ అనే ఒక వార్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అనే ఒక వార్ జరుగుతుంది కదా, అది పర్సనల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా సినిమాలకు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడానికి కోసమే చేస్తున్నారు వీళ్ళు. ఇలా గుర్తుపెట్టుకోండి, సినిమాలో ఒక ప్రొడ్యూసర్ తీసిన తర్వాత సినిమా ఆడకుంటే ఎవరు నష్టపోతారండి? ఫస్ట్ ముఖ్యంగా ప్రొడ్యూసర్ నష్టపోతాడు. కానీ ఇలా చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో ఏమైందంటే ఒకటి ఆశగా ఏర్పడ్డదండి. అంటే వీళ్ళు ఒక కోట్ల రూపాయలు సంపాదించారు, 100 కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పేసి ఇలా ఒక ప్రొడ్యూసర్ ఇచ్చేటువంటి సినిమాలు అది గుర్తుపెట్టుకోండి. ఒక టాప్ హీరో ఉన్నాడు అనుకో, టాప్ హీరో షేర్ అడుగుతుండు. ఎవరైనా ఆ తర్వాత డైరెక్టర్ టాప్ డైరెక్టర్ ఉన్నాడు అనుకో, టాప్ డైరెక్టర్ షేర్ అడుగుతుండు. అంటే వీళ్ళు ఉన్న వాళ్ళందరూ షేర్లు అడిగిన తర్వాత ప్రొడ్యూసర్కి ఏమొస్తుందండి ఇన్కమ్? వాడు ప్రొడ్యూసర్ ఏమో కోట్ల రూపాయలు పెట్టి వాడు అప్పు చేసో ఆస్తులు అమ్ముకోనో బ్యాంకులో లోన్ తీసుకునో సినిమాని తీస్తుంటే వీళ్ళందరూ వాటర్ షేర్ కావాలండి. ఇంకా ప్రొడ్యూసర్ ఏడుకోవాలండి, పైసలు పెట్టినోడేమో ఓన్. కానీ వీళ్ళందరూ కూడా షేర్లు కావాలంటే ఇప్పుడు సినిమా రంగంలో 24 ఫ్రేమ్స్ ఉన్నాయండి. 24 ఫ్రేమ్స్ ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళందరూ కూడా షేర్లు కావాలంటే నడుస్తుందండి. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఏదైనా ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టద్దు, పాత పద్ధతులను నడిపించండి. సరే, మీకు అనిపించినప్పుడు అదే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అనిపించాలి, అరే పాపం మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది, వీళ్ళకి కూడా ఏమైనా ఇవ్వాలని ఇంటించాలని అని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వస్తే మంచిగా ఉంటుంది తప్ప అందరూ వాటా కావాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ నడవదు. మన సినిమా థియేటర్లో సినిమాలు కూడా ఇవ్వలేకపోతాం. ఇక అంటే సింగిల్ స్క్రీన్స్ అనేవి ఎంతవరకు మూవీస్కి హెల్ప్ అవుతున్నాయి? అంటే సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా ఉందని చెప్పేసి నాగవంశి చెప్తున్నాడు కదా, దానిపైన మీ అభిప్రాయం? అంటే అంతేగా అండి, ఇప్పుడు గతంలో చూసుకోండి సింగిల్ స్క్రీన్, ఇప్పుడు పాత రోజుల్లో లేదండి అన్ని సింగిల్ స్క్రీనే కదా. ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు కట్టి అక్కడ మల్టీప్లెక్స్ కట్టి 4-5 స్క్రీన్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అంటే వాళ్ళ అవసరాల కోసం చేసుకుంటే కరెక్ట్ కాదు అండి. ఏదైనా కూడా పాత రోజులలో ఇప్పుడు ఆ రోజులలో నష్టపోయిన వాళ్ళు ఏదో మనం చూస్తే ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ ఉందండి, ఎంత పెద్ద పెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్ని కూల్పేసి రాలేదా? అంటే నష్టపోయినప్పుడు కూడా చాలా మంది థియేటర్ల వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఏదైనా కూడా సింగిల్ స్క్రీన్ ఉన్నప్పుడు మాత్రమే చాలా బాగుండండి, మంచి పద్ధతి ఉండే. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇండస్ట్రీలో ఎవరైనా కూడా సినిమాలు నడిచేదే కొద్దిపాటి. ప్రొడ్యూసర్లు అడక్క తింటారు కొంతమంది సినిమాలు నడవగా, ఏదో కొంతమంది నడుస్తున్నాయి. ఈ తక్కువ వారం రోజులు నడిచే సినిమాల కోసము ఈ వారం రోజులలో ఎంత బడ్జెట్ ఇన్కమ్ వస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి అటు అనవసరంగా ప్రొడ్యూసర్లు మీరు అందరు కలిసి ఇబ్బంది పడద్దు.